అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్ కి స్వాగతం. సో ఈ రోజు మన టాపిక్స్ వచ్చేసి డివిజన్స్ ఓన్లీ. సో డివిజన్స్ డివైజర్ విత్ బిలో బేస్ నంబర్ బిలో అన్నమాట. జనరల్లీ మన వేదిక్ మ్యాథ్స్ లో మన బేసెస్ ఏంటి? 10, 100, 1000, 10,000, 1 lakh అండ్ సో ఆన్. ఓకే, సో వీటికి బిలో ఉండే నంబర్స్ డివైజర్స్ అయితే we have a shortcut, best shortcut. So even mentally also we can give the answer. So పెద్ద calculations కూడా పెద్ద divisions కూడా mental గానే అంటే డైరెక్ట్ గానే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో అలాంటి ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ఇఫ్ ఏ నంబర్ ఈస్ గివెన్ లైక్ 235 divided by 88. 235 divided by 88 ఇలా ఇచ్చారు అనుకోండి. సో 88 is it not nearer to 100? Yes or no? And it is below that base number 100 కి బిలో ఉందన్నమాట. సో దీనికి అప్రోచ్ ఏంటనేది ఒకసారి క్లియర్ గా గమనించండి, ఎలా చేస్తున్నాను ఏంటనేది. సో 88 ఒక ఫార్మేట్ ఉంది, ఆ ఫార్మేట్ లో రాసుకోవాలన్నమాట నెంబర్ ని 88 అండ్ ద గివెన్ నంబర్ ఇస్ 235. ఓకే, నౌ హియర్ ద బేస్ ఇస్ 100. బేస్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ జీరోస్? 2 zeros. సో రైట్ సైడ్ నుంచి 2 zeros తర్వాత దీన్ని స్ప్లిట్ చేయండి, నంబర్ ని స్ప్లిట్ చేయండి. ఈ వర్టికల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కోషంట్, రైట్ సైడ్ పార్ట్ ఏమో రిమైండర్ అన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి, ఈ వర్టికల్ లైన్ ఉంది కదా, ఈ వర్టికల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో కోషంట్ ఆన్సర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్ కోషంట్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి రిమైండర్ వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ మచ్ ఇట్ ఈస్ బిలో బేస్? బేస్ కంటే ఇది ఎంత బిలో ఉందండి ఈ నెంబర్ 88? yes, 12 base. So I'm taking the difference as 12, right? Okay, 100 minus 88 is 12. So this 12 will call it as a flag. So దీంట్లో మనం ఈ రోజు టాపిక్ లో ఈ రోజు చేయబోయే క్వశ్చన్స్ లో మనం రెండు సూత్రాలు యూజ్ చేయబోతున్నాం అన్నమాట. సో వన్ వచ్చేసి ఆన్ ది ఫ్లాగ్. ఓకే, ఆన్ ది ఫ్లాగ్. సెకండ్ వచ్చేసి నిఖిలం సూత్ర, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10, అది కూడా యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఆన్ ది ఫ్లాగ్, ది 12 ని ఆన్ ది ఫ్లాగ్ అంటారు. 12 ఈజ్ ఆన్ ది ఫ్లాగ్ నౌ. సో 12 అనేది ఫ్లాగ్ పైన ఉందన్నమాట. నెక్స్ట్, నిఖిలం సూత్రం ఎక్కడ యూజ్ చేస్తామంటే వెన్ వీఆర్ డివైడింగ్ 88 ఫ్రమ్ 100 లోంచి 88 డివైడ్ చేసినప్పుడు యూజ్ చేసే సూత్రం ఏంటంటే నిఖిలమే కదా. సో దిస్ 8 we have to subtract from 9, it will be 1, and this last from 10, so it will be 2, 12. Okay, సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా. రైట్ ద గివెన్ నంబర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో రాయండి ఇచ్చిన నంబర్స్ ని, అండ్ ఫస్ట్ డిసైడ్ బేస్ ని డిసైడ్ చేయండి, అండ్ హియర్ ద డిఫరెన్స్ నెంబర్ ఎంతో అది రాసేసేయండి 12. ఓకే, ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఫస్ట్ డ్రాప్ 2 యాజ్ ఇట్ ఈస్, 2 ని యాజ్ ఇట్ ఈస్ గా డ్రాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ రాసేటప్పుడు 2 మల్టిప్లై విత్ దిస్ ఫ్లాగ్ నంబర్ తో మల్టిప్లై చేసి రాయండి 2. సో 2 12s are 24. సో నౌ డూ అడిషన్ అనేది చేయండి. 2 plus 3 is 5 and 5 plus 4 is 9. దట్స్ ఆల్, ఆన్సర్ వచ్చేసిందండి. సో 2 with remainder 59, that's our answer. 2 with remainder 59. 2 is the quotient and remainder is 59. Okay, if you want to write this number in fraction, ఒకవేళ డెసిమల్స్ లో రాయాలనుకోండి, don't write this number like 2.59, so it will be a wrong answer. So always రిమైండర్ కెనాట్ బి ద డెసిమల్ పార్ట్. సో ఎప్పుడు కూడా రిమైండర్ అనేది డెసిమల్ పార్ట్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు. 9 డివిజన్ లో మాత్రం అది పాసిబుల్ అవుతుంది, 9 డివిజన్ కాదు కదా ఇది. సో డోంట్ రైట్ దిస్ నంబర్ లైక్ 2.59. సో మీకు ఇది కూడా మళ్ళీ డెసిమల్ లో రావాలంటే ఏం చేస్తారంటే కీప్ ఏ 0 హియర్, 59 పక్కన ఇంకొక 0 పెట్టేసి అగైన్ డూ ద సేమ్ ప్రాసెస్, అగైన్ మళ్ళీ 88 తో డివైడ్ చేయండి. ఓకే, ఇక్కడ సో చెప్పింది అర్థమైంది కదా. 59 పక్కన ఇంకొక 0 యాడ్ చేసి మళ్ళీ 88 డివిజన్ అనేది సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. 5 డ్రాప్ చేయండి, దెన్ ఇలా. ఓకే, రైట్. ఓకే, విత్ దిస్ ఐడియా, ఈ ఐడియా యూజ్ చేసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సమ్ బిగ్గర్ నంబర్, కొంచెం పెద్ద నంబర్ తోటి ఒక క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ 31313 divided by 7887, if this is the question. Okay, so first ఇచ్చిన నంబర్స్ నా ఫార్మాట్ లో రాయండి.
7887 is the divisor. 31313. Okay, now see ఎక్కడ స్ప్లిట్ చేయాలండి నంబర్ ని? ఫస్ట్ బేస్ డిసైడ్ చేయండి. ఇది 7000 లో ఉంది అంటే దీని అబోవ్ బేస్ నంబర్ ఎంత? 10,000. ఓకే, 10,000 కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ జీరోస్? 4 zeros. అంటే ఆఫ్టర్ రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 4 digits we have to split the number, we have to cut the number, అంటే డివైడ్ ద నంబర్. సో సపరేట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఎన్నైనా డిజిట్స్ ఉండొచ్చు. మేబీ దీన్ని కూడా 4 digit గా మార్చొచ్చు కదా. 000 పెట్టేశారు అనుకోండి, 3 zeros పెట్టేస్తే ఇది 4 digit, ఇది 4 digit. బట్ మన పాయింట్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 4 digits we have to keep a line, vertical line పెట్టేసారు. ఓకే, నెక్స్ట్ హియర్ రైట్ ద ఫ్లాగ్ పైన ఉన్న నంబర్ ఎంత? డిఫరెన్స్ నంబర్. సో డిఫరెన్స్ నంబర్ కావాలంటే చెప్పుకున్నాం కదా ఒక టెక్నిక్. ఏంటది? ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10. సో 7, 9 minus 7 is 2, 9 minus 8 is 1, 9 minus 8 is 1, 10 minus 7 is 3. Okay, 2113 is the difference లేదా flag number. Now see, first drop 3 as it is 3. Now multiply this 3 with this flag number. Flag number తోటి multiply చేయండి అండి 3 ని. ఎంత వస్తుంది? 6339 అవుతుంది. So 6339. Now add these numbers. ఈ numbers add చేయండి. Okay, 6 plus 1 7, 3 plus 3 is 6, 1 plus 3 actually 4, but the next place is carry, that's why 5, and 3 plus 9 is 2 in number. So that's all. This is the remainder and this is the quotient. So now the answer is, answer enta ante 3 with the remainder of 7652. That's okay, right. So with these ideas, let us do this exercise. Okay, right. So maybe it is not possible to do here only. ikkada cheyadaniki possible avavochu. So pratisari scroll up scroll down cheddam, no problem. 121 divided by 88. 121 divided by 88. సరే, ఇక్కడ ట్రై చేస్తున్నానండి. చిన్న నంబర్స్ కదా. 121 divided by 88. So 188 బేస్ నంబర్ ఎంత? 100. 100 consists of how many zeros? 2 zeros. అంటే రైట్ సైడ్ నుంచి 2 zeros తర్వాత 2 digits తర్వాత స్ప్లిట్ చేయండి. ఓకే, సో డిఫరెన్స్ నంబర్ ఎంత ఇక్కడ? 88 అంటే yes 12. 12 is the difference లేదా flag number. Okay, now see, a drop 1 as it is, 1 as it is గా డ్రాప్ చేయండి. Okay, 1 multiply with this 12, so 12 only, so it will be 33. Okay, so 1 with a remainder of 33, 1 remainder 33. Okay, next 76. 76 base is 100, base is 100. 100 consists of 2 zeros, that's why divide this number, split this number from 2 digits from right side నుంచి 2 digits తర్వాత split చేయండి. Now the flag number ఎంత ఇక్కడ? So the flag is difference అన్నమాట. 100 minus 76 అంట. Use Nicolam Sutra. 9 minus 7 is 2, 10 minus 6 is 4, 24. Okay, now see the answer. Drop 2 as it is 2. Okay, next 2 multiply with this 24. 24 the multiply is ఎంత వస్తుంది? 48. So 48 plus 11 is 59. 59 is the remainder. That's all. So 2 with the remainder of 59. Clear? Yeah. Next question. 83. Base is, yes, base is 100. 100 consists of how many zeros? 2 zeros. Means we have to split this number so that on the vertical line right side వచ్చేసి 2 digits ఉండాలన్నమాట. Okay, now see, here what is the flag number? Flag number ఎంత? Flag number is, to get the flag number ఏం చేయాలి? నిఖిలం సూత్ర అప్లై చేయండి. Okay, 9 minus 8 is 1, 10 minus 8 is 3 is 7, 17 is the flag number. So first drop 1 as it is, copy 1 as it is, 1 as it is గా కాపీ చేసేసేయండి. Now 1 into 17 is 17 only. Okay, so ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే ఎంత వస్తుందండి? 3 plus 1 is 4,
2 plus 7 is 9. 49 is the remainder. So 1 with the remainder of 49. 1 with the remainder of 49. Next is 98. Base is how much? 100. 100 consists of 2 zeros. That's why split the number so that right side of vertical line 2 digits. 2 digits ఉండేలాగా split చేయండి. Next, take the flag number also. Flag number కూడా తీసుకోండి ఇక్కడే. Okay. What is the flag number here? Yes. What is the flag here? Yeah. So be careful with this number. So చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ నెంబర్ తోటి, ఎందుకంటే you may get the wrong answer if you solve it also in the normal way. నార్మల్ అంటే దీన్ని లైట్ గా తీసుకుంటే ఏబిసిలు సాల్వ్ చేసినట్టుగానే సింపుల్ గా అయిపోతుంది అంటే అదేం కాదండి. ఇక్కడ 2 తీసుకొని ఉంటారు చాలా మంది మేబీ. సో 2 తీసుకోకూడదు, 02 తీసుకోవాలి. ఫ్లాగ్ నెంబర్ ఇన్ ద 02. ఓకే, 02. రైట్. నౌ సీ ద సొల్యూషన్. Drop 3 as it is. 3 ని as it is గా డ్రాప్ చేయండి. Now 3 multiply with 02. 02 into 3 is 06. So 06. So after that ఇదంతా వస్తుందండి. Yes, 39 is the remainder. సో మీరు అది 0 లేకుండా తీసుకున్నారు అనుకోండి, ఆ 6 అనేది దీనికి యాడ్ అవుతుంది, అప్పుడు 96 is the remainder అవుతుంది. సారీ, 93 is the remainder అవుతుంది. So actually 39 is the remainder. So answer for this question is 3 with a remainder of 39. Okay. So ఇలాంటి క్వశ్చన్స్ మెంటల్ గా కూడా చేయొచ్చు కదా ఈజీగానే. yes. Next to see 887. Here the base is 1000. 887 base is 1000. Base consists of 3 zeros, means we have to split this number so that on the right side of vertical line right side ఎన్ని digits ఉండాలి? 3 digits ఉండాలి. Okay, split చేశానండి. Now take the flag number also. Flag number కూడా ఎంతో చూడండి. 9 minus 8 is 1. 9 minus 8 is 1. 10 minus 7 is 3. 113 is the flag number. Okay. Now see the answer. Drop 1 as it is. Copy 1 as it is. Okay. Next రాసేటప్పుడు ఏం చేయాలి? 1 into 113 is 113 again. 113. So overall remainder ఎంత వస్తుందండి ఇక్కడ? 336. 336 is the remainder. So 1 with a remainder of 336. Yeah, next question. 1531 we have to divide it by 867. Okay. So 867 అంటే ఇక్కడ base number ఎంత అండి? Yes, 1000 is the base. Okay. 1000 consists of 3 zeros, means we have to split this number so that grouping చేయాలి. ఎలా గ్రూప్ చేయాలంటే రైట్ సైడ్ ఆఫ్ వర్టికల్ లైన్ 3 digits ఉండేలాగా. ఓకే, సో గ్రూపింగ్ చేసేసామండి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? టేక్ ద డిఫరెన్స్. ఫ్లాగ్ నెంబర్ తీసుకోండి. సో హియర్ ద ఫ్లాగ్ నెంబర్ ఇస్ 9 minus 8 is 1, 9 minus 6 is 3, and 10 minus 3 is 7 is 3. 133 is the flag number. Okay, now see the answer. Answer చూడండి. ఫస్ట్ డ్రాప్ 1 as it is. 1 as it is గా డ్రాప్ చేయండి, అయిపోయింది. నెక్స్ట్ 1 multiply with 133 and ఇది ఇక్కడ యాడ్ చేయండి. 133 యాడ్ చేస్తే ఎంత అండి? 646. 646 is the remainder. So the answer for this question is 1 with a remainder of 646. Okay. Next question. 779. 779 base is 1000 only. Okay. So here the flag number entandi? Difference anamata. 1000 minus 779. So అది కావాలంటే ఏం చేయొచ్చు? నిక్లం సూత్ర. 9 minus 7 is 2. 9 minus 7 is 2. 10 minus 9 is 1. 221 is the flag number. Okay. Alage base number consists of 3 zeros, means we have to split this number. Ela split cheyali? On the right side of vertical line 3 digits undelaga split cheyali. Chesasanandi. Now see the answer. Okay. So first drop 2 as it is. 2 ni as it is ga drop cheyandi. Next number రాసేటప్పుడు 2 multiply with this 221 ఫ్లాగ్ నంబర్ ని ఈ డ్రాప్ చేసిన నంబర్ తోటి, కాపీ చేసిన నంబర్ తో మల్టిప్లై చేయాలి. 2 into 221 is 442. 442. Okay.
Now add these two numbers. So it will be 664. 664. So here the answer is 2 with a remainder of 664. Right. Next. 765 base is 1000. Okay. So base 1000, and on the flag it will be 9 minus 7 is 2, 9 minus 6 is 3, 10 minus 5 is 5, 235 is on the flag. Okay. Alage base consists of 3 zeros, means right side of vertical line 3 digits undali. Okay, number ni split chesesanu. Now see the answer. Answer chudandi ippudu. Drop 3 as it is. Okay, drop chesanu. Now multiply this 235 with this 3. 3 to multiply chesi rayandi. Okay. 200 3 times 600, 75 3 times 105, 600 plus 105, 705. 705. Okay. So 705 plus 1 is 706 is the remainder. Okay. So answer for this question is 3 with a remainder of 706. Okay. Next. 8,000 ఇంకొంచెం పెద్దగా అవుతున్నాయండి నంబర్స్. 8,907. 8,907 base is 10,000. 10,000 consists of 4 zeros, means right side నుంచి after 4 digits 1 2 3 4 after 4 digits మనం నంబర్ ని స్ప్లిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అలాగే రైట్ ద ఫ్లాగ్ నంబర్. ఫ్లాగ్ ఎంత అండి ఇక్కడ? 9 minus 8 is 1, 9 minus 9 is 0, 9 minus 0 is 9, and 10 minus 7 is 3. This is the flag number 1093. Okay. Now see the answer. Drop 1 as it is. 1 as it is ga drop cheyandi. 1 only. 1 is the quotient. And the remainder kavalante em cheyalante 1 multiply with this 1093. 1093 multiply cheyandi. 1093. Now add these two numbers. Add cheyandi. 4196. That's the remainder. Okay. Now here the answer is 1 with a remainder of 4196. Right? Yes. Next. Yeah. 7,999 base is 10,000. Correct? Yes. 10,000 consists of 4 zeros, means we have to split this number such that on the right side of 10,000 it should be, there should be 4 digits. 4 digits done. Okay, unnai 4 digits. Next. What is the flag number? Flag enta ikkada 7999. 10,000 lo subtract chestante mikilam sutra use cheyandi. 9 minus 7 is 2, 9 minus 9 0, 9 minus 9 0, 10 minus 9 is 1, 2001 is the flag number. Okay. Now to get the answer chudandi okkasari. Yes. Here the answer is drop 1 as it is. 1 is the quotient. Okay. Next, 1 multiply with this 2001. 2001. So then it will be 4322. That's the remainder. Okay. So 1 with a remainder of 4322. Okay. Next. 7,789. Here the base is 10,000. Okay. Base consists of 4 digits. So right side నుంచి 4 digits తర్వాత vertical line పెట్టేసాను. Next. అలాగే flag number కూడా రాయండి. 9 minus 7 is 2, 9 minus 7 is 2, 9 minus 8 is 1, 10 minus 9 is 1. 2211 is the base number. Okay. Now see the answer. First drop 2 as it is. Okay. Next number రాసేటప్పుడు 2 multiply with the 2211. 2211 తో multiply చేసి రాయండి. So 11 multiplied by 2 will be 4411 అవుతుంది. Now add these two numbers. 1 plus 4 5, 0 plus 4 4, 1 plus 1 2, 2 plus 1 3. This is the remainder. Okay. So answer for this question is 2 with a remainder of 5423. Yes. So last question for this exercise.
8,888 base is 10,000. 10,000 consists of 4 zeros, means we have to split this number. We have to place a vertical line from right side after 4 digits. 1, 2, 3, 4, 4 digits తర్వాత లైన్ పెట్టేసేయాలి, వర్టికల్ లైన్ పెట్టేసాను. నెక్స్ట్ ఫ్లాగ్ నెంబర్ కూడా రాయండి అలాగే. 9 minus 8 1, 9 minus 8 1, 9 minus 8 1, and 10 minus 8 2. This is the flag number. 111 2 is the flag number. First drop 4 as it is. Okay. Next number 4 times of 1 1 1 2. So 4 4 4 8. 4 4 4 and 8. Okay. Then add these two numbers. 4 plus 4 8. 4 3 plus 4 7. 4 plus 4 8 plus next number carry kabatti 9. 4 plus 8 and number 2. This is the remainder. Okay. Answer for this question is 4 with a remainder of 4 is the quotient with a remainder of 8 7 9 2. Okay, easy na? So even the numbers are bigger. Numbers చూడడానికి పెద్దగా ఉన్నప్పటికీ మనకి క్వశ్చన్ చేయడం మాత్రం పెద్ద ప్రాబ్లం గా లేదు, ఎందుకంటే యూజింగ్ బేస్ నంబర్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. ఏం లేదండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఈ నంబర్ మొత్తాన్ని, ఈ నంబర్ ని మనం 88 తో డివైడ్ చేయాలి. 88 ని ఆపరేట్ చేయడం కంటే 100 తో కన్సిడర్ చేస్తే ఆ డిఫరెన్స్ 12 ఉంది కదా, ఈ 12 ని బేస్ చేసుకుని కదా ప్రాబ్లం మొత్తం చేస్తున్నాం, అవునా? 88 తో సంబంధం లేకుండా 12 తోటి చేసేస్తున్నాం, గమనించారా? సో ఆఫ్టర్ టేకింగ్ 2 into 12 ఇక్కడ రాశారు. ఒకవేళ ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తే ఆ నంబర్ into 12 రాస్తాం అనమాట. సో 88 తో పని లేకుండానే ఆన్సర్ చేసేస్తున్నాం. సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డీలింగ్ విత్ దిస్ బిగ్గర్ నంబర్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ స్మాల్ నంబర్ 12 అనమాట. ఓకే, బేస్ నంబర్ వల్ల బెనిఫిట్ అది, రైట్? సో లెట్ us do one more exercise based on below base only. Okay. So before this exercise, it is better to do one example question. Okay, example question చేద్దాం. Yeah. సో ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నామండి, ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్ లో మీరు గమనించారో లేదో, ఆఫ్టర్ రైటింగ్ ద వర్టికల్ లైన్ రాసాక మీ రైట్ సైడ్ 2 digits 3 digits 4 digits ఉంటున్నాయి, బట్ లెఫ్ట్ సైడ్ ఒకటే డిజిట్ ఉంటుందండి, అవునా? బట్ లెఫ్ట్ సైడ్ కూడా 2 digits ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ ఎక్సర్సైజ్ లో చూడబోతున్నాం అనమాట. సో సపోజ్ ఇఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ 1108 divided by 79. Suppose if it is our question. Okay. So first numbers naiti format lo rayali kada. 79 1 1 0 8. Okay. Base enta ikkada? Yes, 100 is the base. Okay, process aithe andavaki same untundi, but కొంచెం తర్వాత అనేది చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుందో కూడా చూడండి ఇప్పుడే. Because 100 consists of 2 zeros. After 2 digits from right side తర్వాత 2 digits నుంచి రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత వర్టికల్ లైన్ పెట్టాలి. ఓకే, సో ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ లో నేను చెప్పింది ఇదేనండి. లెఫ్ట్ ఆఫ్ వర్టికల్ లైన్ ఒకటే డిజిట్ ఉంది, బట్ ఇక్కడ 2 digits వచ్చాయి. సో 2 digits వస్తే ఎలా చేయాలని చూడండి. ఫస్ట్ ఫ్లాగ్ నెంబర్ రాస్తున్నానండి. ఫ్లాగ్ ఈజ్ ఎంత అండి? 79. 100 minus 79 is 21. సో 21 is the flag number. ఓకే, సో ఇక్కడ డోంట్ డ్రాప్ 11 యాజ్ ఇట్ ఈస్. ఒకేసారి 11 ని డ్రాప్ చేయకండి. మరి ఏం చేయాలి సార్ అంటే డ్రాప్ 1 by 1 ఓన్లీ, ఫస్ట్ డిజిట్ మాత్రమే డ్రాప్ చేయండి. అండ్ ఇంకోటి గమనించారా, ఈ వర్టికల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మాత్రమే డిజిట్స్ డ్రాప్ చేస్తున్నాం. రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ డిజిట్స్ అయిపోయాక రైట్ సైడ్ సింపుల్ గా వాటిని యాడ్ చేసి రాసేసుకుంటున్నాం డైరెక్ట్ గా, అంతేనా? లెఫ్ట్ సైడ్ ఏమో 1 by 1 డిజిట్ డ్రాప్ చేసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ వర్టికల్ లైన్ డిజిట్స్ అయిపోతాయో అప్పుడు మిగిలిన నంబర్స్ అన్నిటిని యాడ్ చేసి రాసుకోవడం, అది రిమైండర్ అన్నమాట, మిగిలిపోయేది. సో ఫస్ట్ డ్రాప్ 1 యాజ్ ఇట్ ఈస్. 1 ని డ్రాప్ చేశాను. నెక్స్ట్ నంబర్ రాసినప్పుడు ఏం చేయాలి తెలుసు కదా. 1 multiply with this flag number. 21 ones are 21. 2 here, 1 here. Okay, now drop the next place ని డ్రాప్ చేయండి. 1 plus 2 is 3. Drop 3 here. Okay, now 3 multiply with this 21. 3 into 21 is 63. So 6 here, 3 here. Okay, so 13 quotient అనేది డిసైడ్ అయిపోయింది. Now see the remainder చూడండి.
6 plus 1 actually 7, but the next place carry ఉంది కాబట్టి 8, and 8 plus 3 end number 1. So 81 is the remainder. So answer for this question is 13 with a remainder of 81. This is the answer. Okay, easy na? Yes. In Vedic approach, divisions are easy. Vedic approach లో మాత్రమే divisions easy అండి. ఎందుకంటే సపోజ్ ఇది కన్వెన్షనల్ మెథడ్ లో చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి. 79 and 1108. Yes or no? So 71 one time. 71 one time. So 79 one time is 79. So it is 110 minus 79. So it will be 31. 31 లో వెళ్ళదు కాబట్టి so take the next digit also 8. So 318 లో మళ్ళీ 79 టేబుల్ చూడాలి. అవునా, 79 టేబుల్ 79 ones 79 twos 79 threes అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది కన్వెన్షనల్ మెథడ్ లో చేస్తే. ఓకే, సో అదంతా ప్రాసెస్ లేకుండానే మనకి డైరెక్ట్ గా ఇన్ వన్ స్టెప్ వీఆర్ గెటింగ్ ది ఆన్సర్, రైట్? ఎస్ సార్. యా, లెట్ us do the same approach for one more bigger number. కొంచెం పెద్ద నంబర్ కి అదే అప్రోచ్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. హియర్ ద నంబర్ ఇస్ 1121123 divided by 8989. ఓకే, మరి ఇందాకటి 79 టేబుల్ కంటే కాస్త పర్లేదు అనుకున్నారు. అవునా, 79 కదా, 79 ones 79 twos 79 threes ట్రై చేస్తే సరిపోతుంది అనుకున్నారు. అవునా, బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మరి 8989 టేబుల్ వచ్చా? లేదు కదా. ఓకే, అలాగే we cannot cancel these two numbers also because ఒకటే నంబర్ రెండిలో వెళ్ళేదాకా ఉందా? వెళ్ళేలాగా కూడా లేదు కదా. సో కాబట్టి సో మన బేస్ అప్రోచ్ అనేది తీసుకోవచ్చు. బేస్ మెథడ్ అప్రోచ్ అనేది ఎప్పుడు తీసుకుంటారంటే నంబర్స్ ఆర్ క్లోజర్ టు బేస్ నంబర్స్. బేస్ నంబర్స్ కి క్లోజ్ గా ఉంటాయి. 10 కి కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ క్లోజ్ గా ఉంటాయి. అంటే జనరల్ గా నంబర్స్ ఎన్ని స్టార్టింగ్ విత్ 9 లేదా 8 లేదా 7 వరకు ఇది బెటర్ అనమాట. ఓకే, సో మరి వేరే వాటికి ఎలా సార్ అంటే వేరే వాటికి వేరే టెక్నిక్స్ చూద్దాం. జనరల్ డివిజన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ఓకే, అంటే 98 కానీ 998 కానీ 9998 కానీ 99,999 ఇలాంటి నంబర్స్ కి బేస్ నంబర్స్ కి దగ్గరగా ఉన్న నంబర్స్ కి ఈ మెథడ్ అనేది అప్లై చేయండి. హియర్ ఐఎమ్ రైటింగ్ దిస్ నంబర్ ఇన్ అవర్ ఫార్మాట్. మన ఫార్మాట్ లో రాసినా చూడండి. Yes, the number is 8989112123. ఓకే, సో క్వశ్చన్ చూడడానికి కొంచెం భయపెట్టేలా ఉంది కానీ సొల్యూషన్ మాత్రం చాలా ఈజీ అన్నమాట. చూడండి, 8000 లో ఉంది అంటే మన బేస్ ఎంత అండి? 10,000. 10,000 కన్సిస్ట్ ఆఫ్ 4 zeros కాబట్టి రైట్ సైడ్ నుంచి 4 digits తర్వాత వర్టికల్ లైన్ పెట్టేసేయండి. ఓకే, నౌ టేక్ ద ఫ్లాగ్ నంబర్ తీసుకోండి. ఫ్లాగ్ ఎంత అండి? 9 minus 8 is 1, 9 minus 9 0, 9 minus 8 is 1, 10 minus 9 is 1. So 1011 is the flag number. Okay, so first ఏం డ్రాప్ చేయాలి? ఫస్ట్ 1 ని డ్రాప్ చేయాలి. 1 డ్రాప్ చేశానండి. నెక్స్ట్ నంబర్ ఎలా రాయాలి? 1 into 1011. సో ఇట్ విల్ బి 1011 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ని డ్రాప్ చేయండి. 1 plus 1 is 2. మరి నెక్స్ట్ నెంబర్ ఎలా రాయాలి? 2 times ఆఫ్ దిస్ ఫ్లాగ్ నంబర్. సో 2022 అవుతుంది. 2022. నెక్స్ట్ మళ్ళీ డ్రాప్ చేయండి. నంబర్ థర్డ్ ప్లేస్ డ్రాప్ చేయండి. 2 plus 2 is 4. Now 4 multiply with this flag number తో మల్టిప్లై చేయండి. 4044 అవుతుంది. సో 4044. దట్స్ ఆల్. మన కోషంట్ వచ్చేసింది కదా. ఎంత? 124 is the quotient. మరి రిమైండర్ ఎంత అండి అంటే రైట్ సైడ్ చూడండి. 114 is 6, 112 is 4, 224 is 8, and 3 plus 4 is 7. That's the remainder.
So answer for this question is 124 with a remainder of 6487. That's the answer. Okay, right. So with these ideas, let us do this exercise. The exercise. Okay. ఇవి క్వశ్చన్స్ ఇక్కడే చేయడం కుదరకపోవచ్చు. ఈ ప్లేస్ లో మొత్తం అంటే అన్ని సరిపోదు. సో విల్ స్క్రోల్ అప్ అండ్ స్క్రోల్ డౌన్. ముందుకి వెనక్కి తిరుగుదాం, పర్లేదు. 1021 divided by 89. 1021 divided by 89 ఇక్కడ చేస్తున్నానండి. క్వశ్చన్ ఏ 1021 divided by 89. This is the first question. Yeah, format లో రాస్తున్నాను. 891021. Yeah, we don't need right side bracket ఎందుకంటే మనకి కింద వస్తుంది కదా కోఎఫిషియంట్. సో ఫస్ట్ పార్ట్ కోఎఫిషియంట్ అండ్ సెకండ్ పార్ట్ రిమైండర్ కదా. ఓకే, సో నౌ సి 89 is nearer to 89 number కి బేస్ అంతా 100 consists of 2 zeros కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత వర్టికల్ లైన్ పెట్టేశాను. నౌ ఫ్లాగ్ నెంబర్ ఎంత అండి? ఫ్లాగ్ ఈజ్ 9 minus 8 is 1, 10 minus 9 is 1, 11 is the flag. So first drop 1 as it is, copy as it is 1 copy చేశాను. 1 into 11 it will be 1 into 11 it will be 11, 1 here 1 here, మళ్ళీ 0 plus 1 1 again. So 1 into 11 again 11, 1 here 1 here. So balance చేయండి. Quotient వచ్చేసిందండి, 11 is the quotient and remainder is 42. So answer is 11 with a remainder of 42. Okay. Yes. 11 with a remainder 42. Next, 1122 divide with 88. B. 1122 divide with 88. Okay. Chapandi. Write the given number in this format. 88 1122. Yeah. Now see, the base is 100 only. How much is less? Flag number in the 12. Okay. Base consists of 2 zeros kabatti right side nunchi 2 digits tarvata vertical line kavali. Cheppandi. First drop 1 as it is. 1 into 12 is 12, 1 here 2 here. Next number in the 2 into 12 is 24, 2 here 4 here. So next the remainder vachesi 66 is the remainder. Okay, so answer for this question is 12 with a remainder of 66. 12 remainder 66. Okay, 1001 divided with 79. 1001 divided with 79. Okay, I'm writing the given question in this format. 79 1001. Yes. Now see, here the base is 100. Base consists of 2 zeros ante vertical line ikkada untundi, and alage flag number enta 21. First drop 1 as it is 1 into 21 is 21 only. So 0 plus 2 is 2 into 21 is 42. So after quotient remainder anta ante 53 is the remainder. So answer for this question is 12 with the remainder of 53. Okay, so మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మెంటల్ గానే చేయడానికి ట్రై చేయండి. మెంటల్ గా మీన్స్ ఇది ఎక్కడ వరకు స్ప్లిట్ చేయాలి, నంబర్ ని చూస్తూ ఎక్కడ వరకు స్ప్లిట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అంటే వర్టికల్ లైన్ కి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత, రైట్ సైడ్ పార్ట్ ఎంత చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12 with remainder 53.
Next, 2,111 divided by 88. Yes, D. 2,111 divided by 88. So 88 to 111. 88 consists of, 88 base number in the 100 is the base. What is the flag number? 22, 12. 9 minus 8, 1. 10 minus 8, 2. 12 is the flag number. So 100 is the base number. That's why right side 2 digits undelaga split chesanu. First drop 2 as it is. Okay. 2 into 12 is 24. 2 here, 4 here. 1 plus 2 is 3. Okay. And 3 12s are 36. So 3 here, 6 here. So balance cheste 1 4 3 is 140. 1 plus 4 plus 3 is 8, and then 7. 87 is the remainder. So answer is 23 with a remainder of 87. Okay. Next question. 23 87. 23 remainder 87. Next. 4 ones divided by 97. E. Question number E. 1111 divided by 87. Yes, 87 and 97. Sorry. Yes, it is 97. So I'm writing the given question in this format. 97 1 1 1 1. So here the base is base in the 100. Flag number in the 03. Don't forget this. So దీంట్లోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అయినా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రతి క్లాస్ లో చెప్పేదే. ఆఫ్టర్ వాచింగ్ ద ఎక్సర్సైజ్ ఆన్ ది డిస్ప్లే పైన ఎక్సర్సైజ్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేవన్నీ తీసుకొని తర్వాత మీరు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది అనమాట. దాని తర్వాత సొల్యూషన్ చూసారనుకోండి క్లియర్ గా ఉంటుంది. సో చాలా మంది ఒకవేళ ఈ ప్రాబ్లం ముందే ట్రై చేసి ఉంటే ఇక్కడ 3 తీసేసుకుంటారు. 3 తీసుకుంటే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ డబుల్ డిజిట్ 2 డిజిట్ నంబర్ లాగే తీసుకోవాలి. 03 లాగా 03 తీసుకోవాలి. ఓకే. అలాగే 100 కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్ కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత వర్టికల్ లైన్ డ్రా చేయండి. నౌ సి డ్రాప్ 1 యాజ్ ఇట్ ఈస్. ఓకే. 1 into 03 is 03. మీరు 3 తీసుకుంటే ఇక్కడే 3 వచ్చేస్తుంది కదా, అప్పుడు రాంగ్ ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 1 plus 0 is 1 1. అగైన్ మళ్ళీ 1 into 03 it will be 03. సో బ్యాలెన్స్ చేస్తే it is 44. 44 is the remainder. So answer for this question is 11 with a remainder of 44. Okay. 11 44. Next, 111 888. 10011 divided by 888. Yes, here 888 10011. Okay. Here the base number is 1000. ఎందుకని 800 లో ఉంది కదా, 1000 is the base number. Flag number ఎంత 9 minus 81, 9 minus 81, 10 minus 82, 112 is the flag number. Okay. And అలాగే 1000 consists of 3 zeros కాబట్టి రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 3 digits వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఓకే. సో ఫస్ట్ డ్రాప్ 1 as it is. ఓకే. 1 into 112 is 112. Next 0 plus 1 again 1. 1 into 112 is again 112. Balance చేయండి. 2 4 3. 243 is the remainder. So answer for this question is 11 with a remainder of 243. Okay.
11 to 43. With a remainder of 2, 4, 3. Next. అక్కడ వచ్చిన రిమైండర్ ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. అదే టోటల్ ఆన్సర్ 11 to 43, 11 to 43, 887. G. Eleven 2 4 3 divided by 887. Okay. Now see. 887. 1 1 2 4 3. Right. Here the base is 1000. Okay. Next flag number is how much? Difference anamata. 9 minus 8 1, 9 minus 8 1, 10 minus 7 3. 113 is the flag number. 1000 consists of 3 zeros, means the right side nunchi after 3 digits we have to draw a line draw cheyali. So first drop 1 as it is. Okay. 1 into 113 is 113 only. 1 plus 1 is 2, then drop 2. 2 times of 113 is 226. 226. Okay. Now balance it. Balance chestam vastundandi. 2 1 2 is 5. 4 3 2 is 9. 3 3 6 is 9 again. So 599 is the remainder. So answer for this question is 12 with a remainder of 599. 12, a remainder of 599. Next, 21212, 899. H. H is 21212 divided by 899. This is the question. I'm writing in our format 899 21212. Okay. Here the base is 1000 because 800 lo undi kabatti 1000. What is the flag number? 9 minus 8 1, 9 minus 9 0, 10 minus 9 is 1, 101 is the flag number. So alage base consists of 3 zeros kabatti right side nunchi after 3 digits keep a vertical line draw cheyandi. Now see, drop 2 as it is first. 2 times of 101 is 2 times of 101 is 202. Next 1 plus 2 is 3. Drop 3. 3 times of 101 is 303. After balancing, make answer and 2 plus 3 5. 1 plus 2 3. 2 plus 3 5 again. 535 is the remainder. So now answer is 23 with a remainder of 535. Okay. 23 535. 23 535. So this is the remainder. Next 30 125 988. 30 125 divided by 988. This is the question I. Okay. I'm writing in our format 988 30125. Yes. Base consists of 3 zeros. Kabatti after 3 digits right side nunchi. Base enta asala 1000 kada. Okay. What is the flag number? 9 minus 9 is 0. 9 minus 1 is 8. Sorry, 9 minus 8 is 1. 10 minus 8 is 2. 12 is the base. But don't consider it as 12. If you consider it as 12, you'll get a wrong answer. Take it as 0 1 2. 0 1 2 తీసుకుంటేనే correct answer వస్తుంది. Okay. First drop 3 as it is. Okay. 3 into 0 1 2.
0, 1, 2, it will be 0, 3, 6 అవుతుంది. 12 3s are 36, but 0 ఉండాలి కాబట్టి 0, 3, 6. Next 0 plus 0 is 0. 0 times of 0, 1, 2, it will be 0, 0, 0. Okay. Now ఖాళీ ప్లేస్ ఏంటంటే అక్కడ 0 కన్సిడర్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా ఖాళీ ఎక్కడ ఉందంటే అక్కడ ఏ నంబర్ లేదంటే 0 తీసేసుకోవచ్చు అన్నమాట. 1 plus 3 is 4, 2 plus 6 is 8, and the last 5 as it is. That's the answer. So here the answer is 30 with a remainder of 485. Okay. Remainder 485. Next and the last question for this session. Okay. 201, sorry, 20, 10, 20. 20, 10, 20, 8899. 20, 10, 20 divided by 8899. Question number J. Yeah. First of all, I'm writing the given number in our format 8899 201020. Now see the solution. 8000 లో 8000 అంటే ఇక్కడ బేస్ ఎంత అండి? 10000 is the base. Base number is 10,000. 10,000 consists of how many zeros? 4 zeros. అంటే 4 digits తర్వాత రైట్ సైడ్ నుంచి 4 digits తర్వాత మనకి లైన్ అనేది వస్తుంది. Yes or no? Yes. Next. Yeah. అలాగే ఫ్లాగ్ నెంబర్ కూడా రాసేసేయండి. 9 minus 81, 9 minus 81, 9 minus 9 0, 10 minus 9 is 1. So 1101 is the flag number. So first drop 2. 2 ni drop chesanu. 2 times of 1101, it will be 2202 అవుతుంది. Okay. Next 0 plus 2 is 2 again. Mali 2 times of 1101, it will be 2202 అవుతుంది. Okay. Now see 1, 2, 2, it is 5. 0, 0, 2, it is 2. 2, 2, 0, it is 4. And 0 plus 2 is 2. That's the remainder. Now the answer for this question is 22 is the quotient with the remainder of 5245. Sorry, 42. 5242. Right? Yes. Twenty-two, 5242. 22, 5240. ఈ 5242 అనేది రిమైండర్ అన్నమాట. ఓకే. సో మీకు ఈ క్లాస్ పీడిఎఫ్ అనేది పంపించబడుతుందండి. మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ పీడిఎఫ్ నేను ఏదైతే సొల్యూషన్స్ చేశానో ఆ సొల్యూషన్ తో సహా మీకు పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ప్లీజ్ జాయిన్ అవర్ గూగుల్ క్లాస్ రూమ్. మన గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఈ రోజు ఇక్కడతోటి స్టాప్ చేస్తున్నానండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం అవర్ వీడియో, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే please subscribe to our channel and please share it to as many students as possible so that వాళ్ళు కూడా ఈ టెక్నిక్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే. అలాగే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ సో దట్ వెనెవర్ ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావాలంటే పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసేస్తాం. ఓకే. సో రైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.